చిల్లర పంచాయతీలు అసలు ఎవరిని ఈడే పెద్ద చిల్లరగాడు చిల్లర పంచాయతీ. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని అధిష్టానం గుర్తించింది. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అన్నప్పుడు గవర్నమెంట్ కూడా ఫెయిల్యూర్ అని అర్థం. అదే ఎవడ్రా అన్న విధవా, ఎవడు ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అన్న యూజ్లెస్ ఫెలో అధిష్టానం గుర్తించిందంట. సిగ్గుండాలిగా మీరు, మీకు అన్నం ఎట్లా పైకి పడుతుంది యూజ్లెస్ ఫెలో నాకు అర్థం కాదు. ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అన్న హైకమాండ్ అన్నదా, మీకు చెప్పిందా మిమ్మల్ని పిలిచి గోసిగాలను? ఈ పరిణామాల మధ్య ఒక కొత్త ఆలోచన ఢిల్లీలో నడుస్తున్నట్టుగా ఒక అంశం తెర మీదకి వచ్చింది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తారా, ఆయన మారిస్తే ఆల్రెడీ ఎవరున్నారు, ఇట్లాంటి చాలా చాలా చర్చల తర్వాత ఒక కొత్త పేరు తెర మీదకి వచ్చింది. చెప్పు ఆవుర్రా, రేవంత్ రెడ్డి ఉంటే బీఆర్ఎస్ కి మొత్తం ఉచ్చబడుతుంది, గజ గజ వణికిపోతుర్రు, తిన్న తిండి పేకి పడతలేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము బీఆర్ఎస్ ఇచ్చిన పైసలతోని టన్నులు టన్నులు బురద పెండ అంతా కలిపి 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 తొక్కి తొక్కి మందు పంపు పెట్టి రేవంత్ రెడ్డి మీద పార్టీ మీద జల్లిన కానీ ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకొని తుఫాన్ లేక కడుక్కుంటాడో. మేము సంవత్సరాలు కష్టపడ్డా మా బతుకు బూడిదల, మనం ఏమంటారు బూడిదల వచ్చిన పన్నీర్ అయిపోతుంది అని చెప్పి మాకు సిగ్గు అవుతుంది. రేవంత్ రెడ్డి నీ కాళ్ళు మొక్తం నువ్వు అని చెప్పరాదు దమ్ము లేకపోతే. ఏం వార్తలు ఇవి ఏం వార్తలు అన్న? ఓ పిచ్చుకుక్క వార్తలు కాకపోతే ఏంటి ఇవి? ఏ పేపర్లో వచ్చింది? హైకమాండ్ గుర్తించిందని ఎవడా రాసిన విధవా? అంటే ప్రెస్ మీట్ పెట్టకుండా ఈ గోషియాలకు ఒకరికి చెప్పిన హైకమాండ్ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని. నేను ఇంతకు మొదలు చెప్పిన ఈ చిల్లరగాలకు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మొత్తం పలగజీరుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. ఇలా రేవంత్ రెడ్డి యొక్క చరిత్రనే అంచెలంచెలుగా ఎదిగినటువంటి చరిత్ర. ఈ చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి లేదు, ఎవడు అవునన్న కాదన్న ఎవరికి లేదు. ఈవెన్ కేసీఆర్ కూడా లేదు. కేసీఆర్ కూడా మంది పునాదుల మీద మంది కట్టినటువంటి సామ్రాజ్యముల చీమలు పెట్టిన పుట్టల పాములు ఎరవైనట్టే అంతే. తెలంగాణ నినాదం తీసుకొని బోకసుపోత దందలు చేసుకుంటా వచ్చిండని బరాబర్ చెప్తా. ఎందుకు చెప్తా అంటే తెలంగాణ మీద ప్రజల మీద కేసీఆర్కి చిత్తశుద్ధి లేదు. దొరికింది దొరికినంత దోయడమే ఆయన పని. దోయనకి ఎప్పుడైతే మొదలు పెట్టిండో ఆడు ప్రజల మనిషి కాడు. కానీ ఒక కసితోని రాజకీయంగా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి అంటే ఫెయిల్యూర్ అని చెప్తున్నాడు. కనీసం సిగ్గుండాలి కదా వీనికి. మీ పిచ్చి కూతలు, మీ పాపం మాటలు, మీ యొక్క అన్ని బంద్ చేయండి.